ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలా. ఒక మంచి జరిగిందనుకో నువ్వు ప్రార్థన చేయాలా, ఒక చెడు జరిగిందనుకో నువ్వు ప్రార్థన చేయాలా. మనం ఏంటంటే సమస్య ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం, ఇబ్బంది ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం, కష్టం ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం. నీకు ఎప్పుడున్నా సంతోషం కలిగినప్పుడు ప్రార్థన చేసావు, 1 గంట. ఒక బహుమానం పొందుకున్నావు, 1 గంట ప్రార్థన చేసావా? సంతోషం వస్తే ప్రార్థన చేస్తావా? మనకి రాని డబ్బులు మన చేతికి వస్తే ప్రార్థన చేసావా? స్తోత్రం తండ్రి, డబ్బులు ఇచ్చావు, అంతే, అయిపోయింది అక్కడితోటి. అదే నీకు రావాల్సిన డబ్బులు రాకపోతే గంటలు గంటలు ప్రార్థన చేస్తావు, రావాల్సింది చేతికి వచ్చినప్పుడు మాత్రం నువ్వు ప్రార్థన చెయ్యవు. కానీ దేవుడు అన్న ప్రతి విషయములో నువ్వు స్తుతులు చెల్లిస్తూ నువ్వు ఎడతెగకుండా ప్రార్థనలోనే ఉండాలా, ఎడతెగకుండా ప్రార్థనలో ఉండాలి. అన్ని విషయాలను ప్రార్థన చేయాలా. ఎల్లప్పుడూ నువ్వు చేయాల్సిన పని అలా ఒకటి ఏంటంటే ప్రార్థన, 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 ప్రార్థన. ఇదే నీ జీవితాన్ని మారుస్తుంది.